దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం చివరి భాగము. సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు దేవుడిచ్చిన దేశములో స్వాస్థ్యములో ఉన్న ఆ యొక్క ఇండ్లు, పొలములు, పంటలు అనుభవిస్తూ ఉన్నారు. దీవించబడ్డారు. దీవించబడిన తర్వాత దేవునిని మర్చిపోయారు. ఎవరి మార్గాల వైపు వారు వెళ్ళిపోయారు. గనుక దేవుడు వారిని ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు ఆయన పిలిచిన వినలేదు. గనుక ఫిలిష్తీయుల చేతికి ఇశ్రాయేలు ప్రజలను అప్పజెప్పారు. దేవుడు యుద్ధములో జయము లేదు, వారికి అపజయము కలుగుతుంది. కారణం ఏమిటంటే దేవుని వారు విడిచిపెట్టారు. గనుక దేవుని ప్రభావము వారిలో నుండి వెళ్ళిపోయింది. ఈ సంగతి గ్రహించిన ఏలీ కోడలు ఆమె ప్రసవిస్తూ ఆ బిడ్డకంటుంది ఈకాబోదని పేరు పెట్టింది. అంటే ఇశ్రాయేలులో నుండి ప్రభావము వెళ్ళిపోయింది. ప్రియులారా, ఆయన ప్రభావము మహిమగల దేవుడై ఉన్నారు. ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుడై ఉన్నారు. ఆయన గూర్చిన మాటలు ఎంత ఘనమైనవో 145వ కీర్తన 5వ వచనములో ఇలాగు రాయబడింది: మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించేదనని భక్తుడు అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన ప్రభావము, మహిమయు, మహోన్నతమైన శక్తిని కలిగిన వాడు ఆయన. అటువంటి దేవదేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అంతటి భాగ్యాన్ని అనుగ్రహిస్తే వారు విడిచిపెట్టారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు మంచి జీవితాన్ని మనకిచ్చారు. దేవుడు తన యొక్క సన్నిధానములో నమ్మకంగా బ్రతకమని వాగ్దానము చేశారు. దేవుడు దీవించిన కోలు దేవుని విడిచిపెడతామా? దేవునికి దూరమైపోతామా? ఇష్టానుసరమైన మార్గాల వైపు మళ్ళితే, ఈ లోకములోనే మిగిలిపోతే అదేమాత్రం మంచిది కాదని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుచు ఉన్నారు. కనుక ఆయనకే ప్రభావములు చెల్లునుగాక, ఆయనే మనలను కరుణించునుగాక. తిరిగి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రభావమును, పోయిన ఆ ప్రభావమును తిరిగి రప్పించుకొనుటకు మిస్పాలో కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి, సమూయేలు గారికి ప్రార్థించుట మానవద్దని చెప్పి యుద్ధానికి వెళ్ళారు. దేవుడు తిరిగి వారికి జయాన్ని అనుగ్రహించారు. కాబట్టి తెలుసో తెలియక చేసిన ప్రతి అపరాధములు, పాపములు క్షమించి మా పరిస్థితిని మార్చిన ఆయన, ఈ సమస్య నుండి విడిపించిన ఆయన, ఈ యొక్క బలహీనత నుండి విడిపించినని ప్రార్థన చేయగలిగితే దేవుడు నిశ్చయముగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కనుక ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకండి. దేవుని కొరకు జీవిందాము. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. తిరిగి ఇశ్రాయేలు ప్రజలు ప్రభు జయం పొందుకోవడానికి నీ పాద సన్నిధిలో వారి పాపాలు ఒప్పుకుని నాయన, ఫిలిష్తీయుల మీదకి యుద్ధముకి వెళ్ళినప్పుడు జయమిచ్చావు, మేలు చేశావు, నెమ్మదినిచ్చావు, అపజయాన్ని తొలగించావు. మా జీవితాల్లో కూడా మా అపరాధములు క్షమించి నీ సన్నిధిలో బ్రతుకుతూ ఉండగా నీ కృపా సహాయము ద్వారా బలపరిచి జయమిమ్మని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.